నీవు ఆరాధించే దేవుడు ఎంత గొప్ప మనసున్నవాడో ఒక్క మాట అర్థం చేసుకుందాం. శత్రువు గాడిద బరువు కింద పడిందట అంటాడు దేవుడు ఇక్కడ, పగవాడి గాడిద బరువు కింద పడ్డా నువ్వు మౌనంగా దాటి వెళ్ళొద్దు. వానితో కలిసి ఆ గాడిద మీద ఉన్న బరువును దించి దాన్ని మీరు తేలిక చేయండి అంటాడు. ఒక గాడిద మీదే దేవుడు ఎంత మనసు పెట్టాడంటే, ప్రాణం పెట్టి దేవుడు నిన్ను కొనుక్కున్నాడే, నీ కొరకు సర్వస్వాన్ని దేవుడు దారపోసాడే, నిన్నెంత అపురూపంగా దేవుడు చూసుకుంటాడో ఒకసారి ఆలోచించు. దైవజనమా, ఆయన మనసు ఎంత గొప్పదంటే గాడిద మీద కూడా తన భారాన్ని ఉంచాలని దేవుడు అనుకోవట్లా. గాడిద కూడా భారం కింద నలిగిపోవాలని దేవుడు అనుకోవట్లా. ఆ గాడిద భారాన్నే దేవుడు దించాలని అనుకుంటున్నప్పుడు నీ భుజస్కంధాల మీద పెట్టబడిన భారాన్ని దించాలని దేవుడు ఎందుకు ఆలోచించడు? నిశ్చయముగా ఆయన ఆలోచిస్తున్నాడు గనుక ప్రతి క్షణం నీ భారాన్ని దేవుని మీద మోపుదువుగాక.